హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఛానల్. సో టెట్ ఎగ్జామ్కి చాలా తక్కువ డేస్ ఉంది. ఎగ్జామ్ టైం అనేది చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ టైంలో మ్యాథ్స్లో ఫుల్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలని చాలామంది వర్రీ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ మన క్లాసెస్ చాలా ఈజీ వేలో అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి క్వశ్చన్స్ చూడండి. స్మార్ట్ వేలో క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ 40 పీపుల్ స్పీక్ తెలుగు. చూడండి, క్లియర్గా చూడండి. 40 పీపుల్ ఏం మాట్లాడుతున్నారు? తెలుగు. నెక్స్ట్ 32 పీపుల్ స్పీక్ ఇంగ్లీష్. ఓకేనా, తెలుగు మాట్లాడే వాళ్ళు 40 మెంబర్స్, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 32, అలాగే 12 పీపుల్ స్పీక్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. దెన్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ గ్రూప్. సో చూడండి, కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, కొంతమంది తెలుగు మాట్లాడుతున్నారు, రెండు లాంగ్వేజ్ కలిపి మాట్లాడే వాళ్ళు కొంతమంది. అయితే అసలు గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంత అని అడుగుతున్నారు. ఇది ఎలా చేస్తాం? ప్రాబబిలిటీకి సంబంధించింది కదా, మనకు ఫార్ములా ఉంటుంది. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మీకు తెలియాల్సింది ఏంటి? యూనియన్ అంటే మీనింగ్ ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటో చూడండి. సో మనకి ఓన్లీ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది? 40. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 30. రెండు కలిపి మాట్లాడే వాళ్ళు ఎంతమంది? మనకి 12. ఓకేనా, సో మనకి 32 మైనస్ 12 అంటే ఎంత? 20 కదా. 40 ప్లస్ 20 అంటే 60. సో ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాబబిలిటీ నుంచి పేపర్ 2 వాళ్ళకి చూడండి, ఏమైనా హార్డ్గా అడుగుతున్నాడు క్వశ్చన్? చాలా ఈజీగా అడుగుతున్నాడు. సో ప్రిపరేషన్ అనేది చాలా బాగా చెయ్యండి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద చాలామంది హెచ్సిఎఫ్ నుంచి క్వశ్చన్స్ భయపడుతూ ఉంటారు. మాకు హెచ్సిఎఫ్ క్లియర్గా రాదు మేడం, ఎలా చేయాలి? అలాంటి వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ పైన ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ క్లారిటీగా ఈ క్వశ్చన్ని ఒక 2 to 3 టైమ్స్ వీడియోని పాస్ చేసి చూడండి. ఓకే, ఇఫ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ 48 ఈస్, చూడండి ఏం అడుగుతున్నాడు? హెచ్సిఎఫ్ గురించి మనకు క్వశ్చన్. ఓకేనా, దేనికి? ఎక్స్కి అలాగే 48కి నేను హెచ్సిఎఫ్ చేసే ఒక వాల్యూ వస్తుంది కదా. ఈజ్ అంటే ఏంటి? ఈక్వల్ టు. ఇది దేనికి ఈక్వల్ అంటే ట్వైస్ది. ఓకేనా, నాకు వచ్చే ఆన్సర్ ఉంటుంది కదా, ఆ ఆన్సర్కి 2 టైమ్స్. దేనికి? హెచ్సిఎఫ్ ఆఫ్ 24, 30, 42 అంటే 24, 30, 42కి హెచ్సిఎఫ్ చేసే వచ్చే వాల్యూకి 2 టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ ఫస్ట్ హెచ్సిఎఫ్ చేస్తాను. 24, 30, 42కి హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? ఓకేనా, ఏ టేబుల్లో ఇవన్నీ కామన్గా వస్తాయో అదే మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా, 6 4s, 6 5s, 6 7s. ఓకేనా, వీటికి హెచ్సిఎఫ్ అనేది 6. ఓకేనా, ఇక్కడ మనం అడుగుతుంది ఏంటి? హెచ్సిఎఫ్ వాల్యూ కదా. హెచ్సిఎఫ్ వాల్యూ మనకి 6 వచ్చింది. 6 2s 12 కదా. చాలా మందికి, ఎంతమందికి ఈక్వల్ టు మీనింగ్ తెలుసు? ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 12 వచ్చింది అంటే రైట్ సైడ్ కూడా డెఫినెట్గా మన ఆన్సర్ ఏం రావాలి? దీనికి కూడా 12 రావాలి. అర్థమవుతుంది కదా. ఈక్వల్ టు మీనింగే అది. ఈక్వల్ టు మీనింగ్ తెలియాలి. మళ్ళీ హెచ్సిఎఫ్ కూడా ఇన్ డీటెయిల్గా చూడండి. ఇక్కడ ఎక్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, మనం ఇప్పటివరకు ఎలా చేసాము? ఇక్కడ 6 టేబుల్లో వచ్చేవి మాత్రమే మనం తీసుకున్నాం. ఓకేనా, అంటే 6 4s 25, 6 5s 30. ఓకేనా, 6 7 అంటే 6 టేబుల్లో వచ్చే వాల్యూస్ని మాత్రమే మనం ఇక్కడ రాసాం. ఓకేనా, 12 టేబుల్లో మనకు ఎక్స్ వాల్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఒకసారి. మనకి ఎక్స్ వాల్యూ కావాలి, మరి ఎలా చేస్తాము? ఓకేనా, ఇచ్చినవన్నీ కూడా ఎక్స్ వాల్యూసే కదా. ఆప్షన్స్లోకి రండి. 12 టేబుల్లో 20 వస్తుందా? రాదు. 28 రాదు. 12 3s 36, ఇది కూడా కాదు. సో ఈ రకంగా ఎలా చేయాలంటే ప్రాసెస్ ఇదే. నెక్స్ట్ ఏ cos 45 ఈక్వల్ టు బి సీకెంట్ 30 degrees. దెన్ ఏ పవర్ 4 బై బి పవర్ 4. టెట్ పేపర్ 2 వాళ్ళు చాలామంది భయపడుతూ ఉంటారు, మ్యాథ్స్లో స్కోర్ చేయడం చాలా కష్టం అని. మ్యాథ్సే చాలా ఈజీ. ఫస్ట్ మన ప్రిపరేషన్ విధానం అనేది ఎలా ఉంటుందో అది బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, స్మార్ట్ వేలో ఎలా చేయాలి. ఏ అంటే తెలుసు, cos 45 అంటే 1/√2. ఓకేనా, బి ఇంటూ సీకెంట్ 30 వాల్యూ ఎంత? 2/√3. జస్ట్ మీకు వాల్యూస్ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేయడమే, ఇందులో డిఫికల్టీ ఏమీ లేదు. మనకు అడుగుతుంది ఏంటి? ఏ పవర్ 4 బై బి పవర్ 4 కదా. ఫస్ట్ ఏ బై బి అంటే ఏదో రాద్దాం. ఓకేనా, ఏ వాల్యూ ఎంత? ఇటు పంపించేస్తాం. 2√2/√3 కదా. దీన్ని ఇంకా స్మార్ట్ వేలో ఎలా చేయాలో చూడండి. ఈ 2ని ఎలా రాయొచ్చు? నేను √2 × √2 అని రాయొచ్చు కదా. ఈ √2 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్. ఓకేనా, క్లియర్గా ఈ మొత్తం కలిపి నేను √2^3/√3. ఇది దేనికి? జస్ట్ ఏ బై బి అంటే నాకు వచ్చిన వాల్యూ ఏంటి? √2^3/√3. మనకి క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి? రెండింటికి పైన పవర్లో 4 కావాలి. చూడండి, దీనికి పైన పవర్లో 4 కావాలి, దీనికి పైన పవర్లో 4 కావాలి.
ఓకేనా? ఎంతమందికి తెలుసు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఈ 2 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేయాలి. లేదు అంటే ఇది ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం అని కూడా రాయొచ్చు. అర్థమవుతుందా? 2 ఒకటే. ఈ పవర్లో ఉన్నదాన్ని బయటకు పంపించి బయట ఉన్నదాన్ని లోపలికి రాసినా కూడా 2 సేమే. ఇక్కడ చూడండి ఎందుకు అంటున్నాను అంటే, సో ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా? మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇంత డెప్త్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా, 3ని బయటకు పంపిస్తున్నాను. √3 హోల్ పవర్ 4 హోల్ క్యూబ్ బై ఓకే √3 పవర్ 4 కదా. చూడండి మనకి √2 పవర్ 4 అంటే ఏంటి, జనరల్గా √2 స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, 2 అనే కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే. ఓకేనా? √2 పవర్ 4 అంటే ఏంటి, 2 × 2 అంటే దీని వాల్యూ ఎంత, 4. ఇది 4 కదా, ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత, 4. పైన 3 ఉంది కాబట్టి 4 క్యూబ్ బై ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది నాకు, 3 × 3 3 3 is 9 అంటే 4 పవర్ 3 అంటే ఎంత మనకి, 4 4 is 16 16 4 is 64. సో 64/9 అన్న ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే ఓన్లీ ఆప్షన్ డి. అంటే ఆప్షన్స్ చూడండి, 9/64 ఇచ్చాడు, 4/9 ఇచ్చాడు, 9/4 ఇచ్చాడు, 64/9 అన్నీ చాలా దగ్గరగా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉన్న అన్ని వేస్ కూడా తన ఇచ్చాడు. వాళ్ళు ఎలా ఇచ్చినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు అంటే ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు, అది కూడా ఎంత కాన్ఫిడెంట్గా చేస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినా, సో మీరు ఎలా కన్ఫ్యూజ్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చూసే ఇలా ఆప్షన్స్ ఇస్తారు. ఆ ట్రాప్లో మీరు పడొద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఎక్స్ ఈక్వల్ టు సెట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 140. చూడండి అసలు ఫ్యాక్టర్ అంటే ఎంతమందికి తెలుసు, 140కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, 140 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుందా, రాదు కదా, నెక్స్ట్ 4 టేబుల్లో వస్తుంది, అండ్ సో ఆన్. ఇలా ఎన్ని టేబుల్స్లో వస్తాయి అనే వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా? సో 140 అనేది 12 టేబుల్స్లో వస్తాయి. 140కి మొత్తం 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా? మనకి క్వశ్చన్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఎంత, నాకు 12 కదా. ఎక్స్ యొక్క సబ్సెట్స్ అడుగుతున్నాయి. సబ్సెట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2 పవర్ ఎక్స్, 2 పవర్ ఎక్స్ వాల్యూ ఎంత, 12. 2 పవర్ 12 అంటే మనం సింప్లిఫై చేయాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు 4096. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు, స్మార్ట్ వేలో ఎలా చేయాలి, వీటన్నిటిపైన మీ రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, చాలామంది ప్రిపేర్ అవుతున్నామా అంటే జస్ట్ అవుతున్నాము అంటారు. క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఏ వేలో మనం ప్రిపేర్ అవుతున్నాము, ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నాము. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ అంతా సేమే, ఎగ్జామ్ డేట్ సేమే ఉంటుంది, ఎగ్జామ్ టైం కూడా సేమ్ ఉంటుంది. బట్ కొంతమందికి మాత్రమే జాబ్ ఎందుకు వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఉన్న టైంలో ఎలాంటి స్మార్ట్ వేస్లో క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తున్నారు, ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, వీటిపైన మాత్రమే సక్సెస్ ఎవరైతే చూస్తున్నారో, జాబ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఇవన్నీ కూడా ఫాలో అవుతున్న వాళ్ళే. జస్ట్ ఏదో ప్రిపేర్ అవుతున్నాము అంటే జస్ట్ ఏదో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయి, మళ్ళీ టెట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే తప్ప, మనకంటూ ఒక జాబ్ కావాలి అంటే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ టైంలో క్వశ్చన్స్ చేయాలి, స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఒకే క్వశ్చన్ని ఒక 2-3 టైమ్స్ చెయ్యండి. ఒక 10 క్వశ్చన్లు వేరే చేయడం కంటే కూడా ఒకే క్వశ్చన్ ఒక 10 టైమ్స్ చేయడం వల్ల మీకు క్వశ్చన్ పైన ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. మనకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్లో క్రాక్ చేయాలి అంటే. సో మనకి రిజల్ట్ అనేది వీటన్నిటిపైన బేస్ తీసుకుని ఉంటుంది. జస్ట్ ఏదో సిలబస్ని కంప్లీట్ చేస్తే జాబ్ రావడం అనేది చాలా కష్టం. సో ఎవరైతే మన లైవ్ సెషన్స్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరూ గూగుల్లో dmathsdeepika.com అని సెర్చ్ చేయండి. ఓకే, సో మీకు ఇలా ల్యాండింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో కిందికి స్క్రోల్ చేయగానే రిజిస్టర్ ఆఫర్ ఫ్రీ అని ఉంటుంది. ఈ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ నేము, మెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్ అలాగే సిటీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ అనేది వస్తుంది. అది మీరు క్లిక్ చేస్తేనే మన కమ్యూనిటీ గ్రూప్లోకి జాయిన్ అవుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరైనా మన లైవ్ సెషన్స్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా, ఓన్లీ టెట్ సిలబస్సే కాదు మ్యాథ్స్ బేసిక్స్ రాక కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అది ఆర్ఆర్బీస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి,
సో ఎస్ఎస్సి ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి. సో మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళందరికీ కూడా నేను ఆన్లైన్లో క్లాసెస్ చెప్తూ ఉన్నాను. సో మీ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో వెంటనే మన క్లాసెస్కి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు dmathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్వు చూడండి, ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్, అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ సిటీ, మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాతే సో మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేస్తే మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.